అందరికీ నమస్కారం. ఈనాటి కథా విశ్లేషణకు స్వాగతం. మనకంటే ఎన్నో రెట్లు పెద్దదైన సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు అదెలా సాధ్యం అని ఎప్పుడైనా ఆశ్చర్యం వేసిందా? సరే, ఈరోజు మనం విశ్లేషించబోయే పురాతనమైన పంచతంత్ర కథ సరిగ్గా అలాంటిదే. అదే సముద్రుడు తీతువు పక్షి కథ. అత్యంత బలహీనమైన ఒక చిన్న పక్షి అనంతమైన సముద్రాన్ని ఎలా ఎదురించిందో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి. ఒకవైపు చూస్తేనేమో అనంతమైన అపారమైన బలమున్న మహాసముద్రం, ఇంకోవైపు చూస్తే చాలా సున్నితమైన అత్యంత చిన్నదైన తీతువు పక్షి. అసలు ఈ రెండింటికి పోలికే లేదు కదా. ఇంత చిన్న పక్షి ఆ మహాసముద్రాన్ని ఎలా ఎదిరిస్తోంది? ఈ అద్భుతమైన, దాదాపు అసాధ్యమైన వైరుధ్యమే ఈ కథలో అసలైన ట్విస్ట్. మొదటి భాగం, సముద్ర తీరంలో ఒక గూడు, వాళ్ల ప్రశాంత జీవితం. సముద్ర తీరంలో ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టు మీద ఈ తీతువు పక్షుల జంట ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నాయి. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో సడన్గా ఒక పెద్ద ఉపద్రవం వచ్చిపడింది. సముద్రపు రాక్షస అలలు ఉవ్వెత్తున చాలా అహంకారంతో ఎగిసిపడి ఆ పక్షుల గుడ్లను ఒక్కసారిగా తమలో కలిపేసుకున్నాయి. అంతే, ఆ భయంకరమైన అలల ముందు ఆ చిన్న పక్షుల ఆశలన్నీ అమాంతం గల్లంతయ్యాయి. ఇక్కడే మనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురవుతుంది. ఇది అచ్చం డేవిడ్ అండ్ గొలియాత్ లాంటి పోరాటం, అవునా? తన గుడ్లను పోగొట్టుకున్న చిన్న పక్షి అనంతమైన బలమున్న సముద్రంతో అసలు ఎలా పోరాడగలదు? అది అసాధ్యమనిపిస్తుంది కదా. మరి ఆ పక్షి ఏం చేస్తుంటుంది? ఈ విపత్కర పరిస్థితుల్లో ఆ పక్షులు ఎలా స్పందించాయో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆడపక్షి చాలా ప్రాక్టికల్గా ఆలోచించింది. భయంతో, ఈ సముద్రుడు మన గుడ్లను మింగేస్తున్నాడు, ఇక్కడుంటే మనకేమాత్రం సేఫ్ కాదు, ఎక్కడికైనా వెళ్ళిపోదామని బతిమాలుతుంది. కాని మగపక్షి అక్కడ్నుంచి పారిపోవడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. నిరాశపడకుండా ఎంతకైనా తెగించి ఆ సముద్రాన్ని ఎదిరించాలనే గట్టి సంకల్పంతో ఒక అద్భుతమైన వ్యూహం పన్నడం మొదలుపెట్టింది. ఆ మగపక్షి ఆలోచన విధానం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మన రాజు గరుత్మంతులు, ఆయనను వేడుకుంటే ఖచ్చితంగా వచ్చి మనల్ని కాపాడతాడు. ఆ మహాశక్తి ముందు ఈ సముద్రుడెంత అని ఎంతో నమ్మకంగా తన భార్యతో చెబుతుంది. అంటే ఆ పక్షి తన చిన్న రెక్కల బలాన్ని నమ్ముకోలేదు. తనకంటే ఎన్నో రెట్లు బలమైన ఒక అదృశ్య శక్తి మీద అపారమైన నమ్మకముంచింది. భౌతిక బలం లేకపోయినా ఒక దృఢమైన విశ్వాసం ఎంత ముఖ్యమో ఈ మాటలు మనకు తెలియచేస్తాయి. అసలీ గరుత్మంతుడు ఎవరనేదే మనమిక్కడ తెలుసుకోవాలి. ఆయన కేవలం పక్షులకు రారాజు మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకే వాహనం, దైవాంశ సంభూతుడు. తన పక్షికులాన్ని రక్షించడం ఆయన ప్రాథమిక బాధ్యత. సో ఇక్కడ ఆ మగపక్షి ఏదో చిన్న శక్తినో, పక్కనున్న వేరే పక్షినో సాయమడగలేదు. ఏకంగా అత్యున్నతమైన దైవశక్తినే ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. ఇది మనం గమనించాల్సిన చాలా కీలకమైన పాయింట్. ఈ చిన్న పక్షి అమలు చేసిన ఆ అద్భుతమైన వ్యూహాన్ని ఒక్కసారి డీకోడ్ చేద్దాం. నంబర్ 1, శత్రువు తనకంటే చాలా బలవంతుడని ఒప్పుకోవడం. నంబర్ 2, ఆ శత్రువును జయించగల అత్యంత శక్తివంతమైన మిత్రుడిని ఎంచుకోవడం. నంబర్ 3, తనను రక్షించాల్సిన బాధ్యతను ఆ మిత్రుడికి, అంటే ఆ రాజుకు గుర్తు చేయడం. చూశారా, అది భౌతికంగా సముద్రంతో కొట్లాడాలని వెళ్లలేదు, బుద్ధిని ఉపయోగించి వ్యూహాన్ని రచించింది. అయితే కథ ఇక్కడితో సుఖాంతమైపోలేదు. పరిస్థితి ఇంకాస్త సీరియస్గా మారింది. కొన్నాళ్లకు ఆడపక్షి మళ్లీ గుడ్లు పెట్టింది. కానీ ఈ పక్షుల మొండితనాన్ని చూసి ఆ సముద్రుడికి కోపం వచ్చింది. వీళ్లకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుని మళ్లీ పెద్ద కెరటాలతో ఉప్పొంగి ఆ గుడ్లను కూడా అపహరించాడు. పాపం, భర్త మాటలు విని ఆగిపోయిన ఆ ఆడ తీతువు పక్షి పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఈ దెబ్బతో అది నిద్రాహారాలు మాని తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయింది. రెండవ భాగం, మహాశక్తి ప్రవేశం, గరుత్మంతుని పిలుపు. ఇక లాభం లేదనుకున్న ఆ మగపక్షి ఆకాశం వైపు చూసి ఎంతో ఆర్తితో తన రాజైన గరుత్మంతుణ్ణి ప్రార్థించింది. ఆ పక్షి ఆర్తనాదం నేరుగా ఆకాశాన్ని తాకింది. తన వాళ్లు ఆపదలో ఉన్నారని తెలియగానే గరుత్మంతుడు ఏమాత్రం ఆలస్యం చెయ్యలేదు. కళ్ళు మూసుకుని తెరిచేలోపు మహావేగంతో ఆ సముద్ర తీరానికి చేరుకున్నాడు. ఆ చిన్న పక్షుల కష్టాన్ని చూసి అహంకారంతో ఉప్పొంగుతున్న ఆ మహాసముద్రాన్ని వెంటనే వెనక్కి తగ్గమని కఠినంగా ఆదేశించాడు. ఇక్కడ మనకు ఎంతో అద్భుతమైన, సంతృప్తికరమైన ముగింపు కనిపిస్తుంది. గరుత్మంతుణ్ణి రాకతో సీన్ మొత్తం మారిపోయింది. ఆయనకున్న అత్యున్నత అధికారానికి, దైవ బలానికి ఆ మహాసముద్రుడు తక్షణమే తల వంచాడు.
అంతవరకు ఎంతో అహంకారంతో విర్రవేగిన సముద్రుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా భయంతో ఆ గుడ్లన్నింటినీ తీతువ పక్షులకు తిరిగిచ్చేశాడు. 3వ భాగం వ్యూహం యొక్క శక్తి, బలం కంటే బుద్ధి మిన్న. ప్రాచీన కాలం నాటి ఈ పంచతంత్ర కథ నేటి ఆధునిక ప్రపంచానికి కూడా ఎంతో అద్భుతంగా సరిపోతుంది. అసలు నిజమైన విజయం అంటే ఏంటి? మనకంటే బలమైన విరోధిని కేవలం భౌతిక బలంతో కాకుండా మేధస్సు, వ్యూహం మరియు సరైన వ్యవస్థల మద్దతుతో జయించడం. మన దగ్గర శారీరక బలం లేనప్పుడు కేవలం కండబలంతో పోరాడటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. బుద్ధిని ఉపయోగించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే ఎంతటి కష్టాన్నైనా ఈజీగా జయించవచ్చు. ఈ కథలోని అసమైన సారాంశం ఇదే. ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మన దైనందిన జీవితంలో కూడా అప్పుడప్పుడు మనం అస్సలు దాటలేము అనిపించే అతిపెద్ద సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి కదా. అవే మన ముందున్న ఆ అసాధ్యమైన మహాసముద్రం. మరి ఆ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మనకున్న ఆ వ్యూహమేంటి? లేదా మనకు సహాయం చేసే ఆ గరుత్మంతునిలాంటి బలమైన మద్దతు వ్యవస్థ ఎక్కడుంది? ఆ మద్దతుని వెతుక్కోవడమే ఈ కథ మనకు నేర్పుతున్న పాఠం. ఈ కథా విశ్లేషణ మీ ఆలోచనలకు పదును పెట్టిందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. విన్నందుకు ధన్యవాదాలు.